పెద్ద హీరోల సినిమాలు కొత్త అప్డేట్లతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బ్రూటల్ హంట్, ఎన్టీఆర్ గారు, నెల్సన్, అనిరుద్ధ్ కాంబినేషన్. ఈ కాంబో వినగానే మీకు అర్థమై ఉంటుంది అసలు ఏ రేంజ్ ఉండబోతుందో. ఆల్రెడీ చూసాం నెల్సన్ అనిరుద్ధ్ కాంబినేషన్ ఏ రేంజ్ హిట్ అయిందో జైలర్. సో జైలర్ 2 కూడా వస్తుంది. అది ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ కాంబినేషన్ విషయానికి వస్తే నేను చాలా హైప్ అయిపోయా ఈ మూవీ కాంబినేషన్ వినగానే. సో అఫీషియల్ అప్డేట్ త్వరలో రాబోతుంది. నేనైతే ఫుల్ బజ్ ఉన్నా ఈ మూవీ మీద. సో మీ హైప్ ఎలా ఉందో ఈ కాంబో మీద కింద కామెంట్ చేయండి. ప్రభాస్ గారు, సందీప్ రెడ్డి వంగ ఈ కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ రాబోతుంది. అది మనందరికీ తెలిసిందే. దాంట్లో విలన్ కోసం మలయాళం యాక్టర్ ఉన్ని ముకుందన్ గారిని అప్రోచ్ అయ్యి చెప్పడం జరిగింది విలన్ క్యారెక్టర్కి. సో ఒకవేళ కన్ఫామ్ అయితే మీరు ఊహించుకోండి, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా, ఉన్ని ముకుందన్ గారు విలన్గా ఉంటే అసలుకి ఎలా ఉండబోతుందో. సో మీ ఒపీనియన్ చెప్పండి, ఈ కాంబో ఎలా ఉండబోతుందో. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 తర్వాత అల్లు అర్జున్ గారు ఏ రేంజ్లో ఎదిగారో మీ అందరికీ తెలిసిందే. సో ఇండియా వైజ్గా మార్కెట్ ఉంది. అలాంటి హీరోతో త్రివిక్రమ్ గారు కాంబినేషన్ నెక్స్ట్ మూవీ. సో ఇది చాలా పెద్ద స్కేల్లో తీయబోతున్నారు. సో దీంట్లో మనకు తెలిసిన అప్డేట్, అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇంకా చూడండి సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో మన ఊహకు కూడా అందదు. సో ఇంకా మన ఆ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ మనకు లేదు. బట్ ఆ మూవీకి అనిరుద్ధ్ గారి మ్యూజిక్ అని తెలిసింది. సో ఈ కాంబో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో తెలపండి. సో RC16 రామ్ చరణ్ గారి 16th మూవీ. సో RRR తర్వాత చాలా హైప్ వెళ్ళిపోయారు, ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు. దాని తర్వాత ఆచార్య వచ్చింది. ఆచార్య ఆశించినంత రేంజ్లో ఆడలేకపోయింది. సో అది క్యామియో అనుకున్నది వేరే విషయం. గేమ్ చేంజర్ వచ్చింది, దాని మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మూవీకి వెళ్ళాను. సో ఫ్యాన్స్ అందరూ, జనాలందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ RC16 మీద ఉన్నాయి. సో RC16 మీద ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ వినపడుతున్న న్యూస్ ఏంటంటే RC16 పార్ట్ 2 ఉందని. లేదు, పార్ట్ 2 అయితే ఆ సినిమా లేదు. ఓన్లీ ఒకటే సినిమా RC16 అనేది. ముచ్చిబాబు గారు ఒకటే సినిమా ప్లాన్ చేసుకున్నారు. పార్ట్ 2 అయితే లేదు. పార్ట్ టూ అని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకటే సినిమా RC16 ముచ్చిబాబు గారి కాంబినేషన్లో. చాలా బజ్ ఉన్న కాంబినేషన్ ఇది. టైటిల్ అయితే సోషల్ మీడియాలో వినపడుతున్న ప్రకారం RC16 టైటిల్ అయితే పెద్ది. సో చూద్దాం ముందు వచ్చే RC16 అప్డేట్ల గురించి. సో నెక్స్ట్ వన్, నాని శేఖర కమ్ముల గారు కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. సో న్యాచురల్ స్టార్ నాని, న్యాచురల్ డైరెక్టర్ శేఖర కమ్ముల గారు. ఈ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్ అని చెప్పుకోవాలి. ఈ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఒకటే, వీళ్ళిద్దరు కాంబినేషన్లో మంచి హిట్ సినిమా రాబోతుంది. సో ఇంతకు మించి మనకు ఈ సినిమా గురించి అయితే ఏం తెలీదు. సో మీకేమైనా తెలిస్తే కింద కామెంట్లో తెలపండి. నెల్సన్ డైరెక్షన్లో రజనీకాంత్ గారు చేస్తున్న సినిమా జైలర్ 2. ఆల్రెడీ మీకు తెలిసింది జైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో, ఎంత పెద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్. మ్యూజిక్ పరంగా కానీ, ఎలివేషన్స్ పరంగా కానీ కూర్చోబెట్టే సైలెంట్గా ఎలివేషన్స్ ఇచ్చారు. దాంట్లో మన బాలయ్య బాబు గారు స్పెషల్ క్యామియో ఉంది. ఇంకా మీరు ఊహించుకోండి అసలు ఏ రేంజ్లో ఉండబోతుందో. అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, నెల్సన్ డైరెక్షన్ అండ్ రజనీకాంత్ గారు, బాలయ్య బాబు గారు ఒకే స్క్రీన్ మీద కనిపించడం అస్సలు థియేటర్ దద్దరిల్లిపోద్ది. ఇది నిజమైతే థియేటర్ బ్లాస్ట్ అంతే. ఈ క్యామియో మీద మీకున్న ఒపీనియన్ కింద కామెంట్లో తెలపండి. ప్రభాస్ గారు చాలా మూవీస్లో బిజీగా ఉన్నారు. దాంతోపాటు ఇంకో మూవీ కూడా సైన్ చేశారని వినపడుతుంది. సో ఆ మూవీ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ప్రభాస్ గారిది సలార్ 2 ఉంది, స్పిరిట్ ఉంది, కల్కి 2 ఉంది, రాజాసాబ్ ఉంది. అనురావ్ పూడి గారు, ప్రభాస్ గారు ఇంకొక కాంబినేషన్ ఇది కూడా మనకు తెలిసిందే. రీసెంట్గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ రాజా పైరస్వామి అండ్ ప్రభాస్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా సైన్ చేయడం జరిగింది. సో ఈ కాంబినేషన్, ఇన్ని సినిమాల్లో ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఎక్కువ మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న అప్డేట్ ఇది, ఓజీ రిలీజ్ డేట్ గురించి నాకో తెలియదు. బట్ నాకు తెలిసిన ఒక అప్డేట్ ఏంటంటే ట్రైలరు, డ్యూట్ సాంగ్స్, ఎలివేషన్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ పోర్షన్స్ కంప్లీట్. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇస్తే సినిమా అయితే రెడీ అయిపోతుంది. మన ముందుకు త్వరలోనే వస్తుంది. ఈ అప్డేట్స్లో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన అప్డేట్ ఏదో కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.